హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఆల్రెడీ ఇప్పటికే ఉన్నాయి ఆ ఛానల్స్, ఆ రెండు ఛానల్స్ కూడా, మిగతా రెండు ఛానల్స్ కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ న్యూస్కి సంబంధించి, తర్వాత సైబర్ క్రైమ్ అలర్ట్కి సంబంధించినటువంటిది దాన్ని, తర్వాత తెలుగు టాక్స్ ఫర్ మోటివేషనల్ వీడియోస్, ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని దయచేసి కోరుతున్నాను. నన్ను కోఆపరేట్ చేయండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో దానికి సంబంధించినటువంటి లింక్లు ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. మనకి ఈరోజు వీడియోలో నేను ఏమిస్తున్నానంటే, మళ్ళీ తప్పు చేయొద్దు, ఇక స్ట్రాటజీ మార్చేయండి. మీకు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 కోర్సులు మీకు ఎంతో టైం లేదు. ఆ తక్కువ టైంలో మీరు ఇప్పుడు స్ట్రాటజీని ఎలా అవలంబించాలి, ఎలాంటి స్ట్రాటజీతో మీరు ముందుకెళ్తే విజయం సాధిస్తారన్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా గ్రూప్ 3కి నెలన్నర టైం ఉంది, గ్రూప్ 2కి 2.5 నెలల టైం మాత్రమే ఉంది. ఈ టైంలో మీరు ఏం చేస్తే కొలువు కొడతారు. అలా కాకుండా గతంలో చేసినటువంటి తప్పుల్నే రిపీట్ చేసుకుంటే మాత్రం, టైం వేస్ట్ చేసుకుంటే మీరు విజయం సాధించడానికి అవకాశం అయితే ఉండదు. నేను ఈ టాప్ 10 టిప్స్ అందిస్తున్నాను, చూడండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విజ్ఞప్తి: ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా సరే మన తెలంగాణ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 కోర్సుల్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. అలాగే 500కు పైగా లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు ఉన్నాయి. ఎంతో విలువైనటువంటి కఠినమైనటువంటి డైలీ టెస్ట్లతో పాటు మాలో 4-5 రోజుల్లో గ్రాండ్ టెస్ట్లు కూడా మనం స్టార్ట్ చేస్తున్నాము. గ్రాండ్ టెస్ట్లు కూడా ఉన్నాయి. ఈ కోర్సులో సబ్స్క్రిప్షన్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. 6 నెలలకి 250 రూపాయలు, తర్వాత ఏడాదికి 450 రూపాయలతో అందిస్తున్నాము. కోర్సులో జాయిన్ అయితే మీరు ఇన్నాళ్ళు ఏం కోల్పోయారు అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అంత డెప్త్గా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. చాలామంది అడుగుతున్నారు. డైలీ టెస్ట్లలో చాలామందికి ఎక్కువ మార్కులు కూడా రాలేకపోతుంది. అందువల్ల కంపల్సరీగా మీరు అందరూ కూడా టీజీపీఎస్ గ్రూప్ 2 ఎక్సలెన్స్ సిరీస్ గ్రూప్ 2 కోసము, గ్రూప్ 3 కోసం నిర్వహిస్తున్నటువంటి న్యూ పవర్ ప్యాక్ సిరీస్లో జాయిన్ అవ్వండి. డైలీ టెస్టులతో పాటు గ్రాండ్ టెస్టులు కూడా రాసుకోండి. చాలా ఉపయోగకరమైనటువంటి గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. గతం గలహా ఇప్పటికైనా సరే మీరు గట్టిగా మైక్రో షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోండి. మేము గతంలో 3 నెలల స్ట్రాటజీ అనేది ఇచ్చాము. గ్రూప్ 2 వాళ్ళకి, గ్రూప్ 3 వాళ్ళకి ఇవ్వలేదు, గ్రూప్ 2 వాళ్ళకి ఇచ్చాము. దాన్నే మిగతా వాళ్ళు కూడా ఫాలో అవ్వమని చెప్పాను. కొందరు ఫాలో అయ్యారు, మరి కొందరు ఫాలో అవ్వట్లేదు, వదిలేశారు. ఇప్పటికైనా సరే మీకున్న టైంని బట్టి మీరు మైక్రో షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోండి. అది ఎలా ఉండాలంటే డే వైజ్గా ఉండాలి. ప్రతిరోజు మీరు తెల్లవారుజాము 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా మీ టైం షెడ్యూల్ అనేది రియలిస్టిక్గా ఉండేలాగా ఫిక్స్ చేసుకోండి. టైం స్లాట్స్ వేసుకొని మీ ఎగ్జామ్లో వెయిటేజ్ని బట్టి, మీకున్న టైంని బట్టి స్లాట్స్ని ఏ సబ్జెక్ట్ ఏ టైంలో చదవాలనేది డిసైడ్ చేసుకోండి. ప్రతిరోజు కొంత రిజర్వ్ టైం అనేది పెట్టుకొని దాన్ని మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు రాయడానికి దానికి ప్రయారిటీ అనేది ఇవ్వండి. మీరు రాయబోయేటువంటి ఎగ్జాము డైలీ ఎగ్జామ్స్ మీరు రాసేటువంటి ఎగ్జామ్స్ దాకా కూడా, అంటే గ్రూప్ 2 రాసేవాళ్ళు గ్రూప్ 2, గ్రూప్ 3 రాసేవాళ్ళు గ్రూప్ 3కి ఈ డైలీ వీక్లీ షెడ్యూల్ మీద ముందే రాసి పెట్టుకోండి. దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. మిమ్మల్ని మీ మీద నమ్మకం మీ ఉంచుకొని గట్టిగా ఫాలో అవ్వండి. మేము ప్రతిరోజు మన కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి 7 PM డైలీ మాక్ టెస్ట్లు, డైలీ టెస్ట్లు అనేవి పెడుతున్నాము. వాటిని తప్పనిసరిగా రాయండి. నిర్లక్ష్యం చేయొద్దు, సాకులు వెతుకోవద్దు. చాలా తక్కువ మంది రాస్తున్నారు, ఇంకా రాయాలి ఎక్కువ మంది. మీరు రాయట్లేదంటే ముందే ఓటమిని ఒప్పుకుంటున్నట్టు అని చెప్పి నేను ఆల్రెడీ మెసేజ్లు పెట్టాను వాట్సాప్ గ్రూపులలో. కాబట్టి సాకులు మాత్రం వెతుకోవద్దు. ఇంకా ఇది నెక్స్ట్ సెకండ్కి వచ్చేసరికి మాక్ టెస్ట్లు రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. మీకు టైం దగ్గర పడుతున్న కొద్దీ మీరు మాక్ టెస్ట్లు, డైలీ టెస్ట్లకి ప్రయారిటీ అనేది ఇవ్వాలి. అప్పుడే మీకు రియల్ టైం ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. టెస్టులు రాయడం అనేది చాలా సీరియస్గా తీసుకోవాలి, ఆషామాషిగా వద్దు. ఎందుకంటే ఈ టైంలో ప్రాక్టీసే ఎక్కువ ముఖ్యం అనమాట. మనం రివిజన్ చేసుకోవడము, టెస్టులు రాసుకోవడం, ఇదే పనిలో ఉండాలి ఈ 2 నెలలు కూడా. మేము పెట్టేటువంటి డైలీ టెస్టులు కూడా చాలామంది ఎగ్గొడుతున్నారు. అది మీకే నష్టం. మీరు ముందే ఓటమిని ఒప్పుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి డుమ్మాలు అనేది అసలు కొట్టద్దు. మీరు మాత్రం ఎగ్జామ్ రాసేటప్పుడు దాన్ని టైం మెయింటైన్ చేస్తూ రూమ్లో కూర్చొని ఒంటరిగా రాయండి. ఎగ్జామ్ రాస్తున్న ఫీలింగ్ని తెచ్చుకోండి. రియల్ టైం ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుతూ ఎగ్జామ్స్ అనేది రాయండి. నెంబర్ 3, టెస్ట్లతో మీ వీక్నెస్ అనేది తెలుస్తుంది. ఈ టెస్టులు రాయడంతో సరిపోదు. టెస్టులు రాస్తున్నాము, మార్కులు వస్తున్నాయి ఏదో అనుకోవద్దు. మీరు రిజల్ట్ చూసుకున్నాక వాటిని అనలైజ్ చేసుకోండి. మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారో అనేది మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ఏ సబ్జెక్ట్లో లేదంటే ఏ లెసన్లో మీరు వీక్గా ఉన్నారనేది ఐడెంటిఫై చేసుకొని వాటి మీద మోర్ కాన్సన్ట్రేషన్ అనేది
పెట్టండి. మళ్ళీ ఆ టాపిక్ లెసన్స్లో తప్పులు రాకుండా చదువుకోండి, జాగ్రత్త పడండి. తెలంగాణ ఎగ్జామ్స్ యాప్లో నిర్వహిస్తున్నటువంటి ఆన్లైన్ టెస్టులను యూటిలైజ్ చేసుకోండి. ఈ ఆన్లైన్ టెస్టులు చాలా బాగా ఉపయోగపడతాయి మీకు. మాక్ టెస్టులు కానీ డైలీ టెస్టులు కానీ వెంటనే కోర్సుల్లో జాయిన్ అవ్వండి. ఇక ఫోర్త్ మీ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకోండి. మీరు కంపల్సరీగా ప్రీవియస్ పేపర్స్ అనేది చూడాలి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో గ్రూప్ 2లో గతంలో ఒక్కసారి జరిగింది 2016లో. గ్రూప్ 3 అయితే అసలు ఇప్పటివరకు జరగలేదు. సో ప్రీవియస్ పేపర్స్ ఎక్కడి నుంచి వస్తాయండి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. నో ప్రాబ్లం. ఇప్పటిదాకా జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎంత హార్డ్గా ఉందో మీకు తెలుసు. 3 సార్లు 4 సార్లు జరిగిన వాయిదాలు పడుకుంటూ అది ఎంత హార్డ్గా ఉందో తెలుసు. తర్వాత గ్రూప్ 4 కానీ, వీఆర్ఓలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, ఇంజనీరింగ్ అగ్రికల్చర్ వాళ్ళకి పెట్టినటువంటి జనరల్ స్టడీస్ కానీ, ఇవన్నీ కూడా మీరు పేపర్లు అనేవి ప్రాక్టీస్ చేయండి. మీకు ఇప్పుడు క్వశ్చన్ పేపర్లు దొరకట్లేదంటే బయట బుక్స్ దొరుకుతాయి, ఆ బుక్స్లో చూడండి, ఆ బుక్స్ తెచ్చుకొని ప్రాక్టీస్ అనేది చేయండి. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు ఇస్తుంది అన్నది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. కాబట్టి దాని మీద దృష్టి అనేది పెట్టండి. ప్రతిరోజు ఎగ్జామ్స్ రాయడానికి 2 నుంచి 3 గంటల టైం అనేది ఇప్పుడు కేటాయించుకోవాల్సిందే, గ్రూప్ 3కి కానీ గ్రూప్ 2కి కానీ. అప్పుడే మీకు రియల్ ఎగ్జామ్లో ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. పైన చెప్పినటువంటి సూత్రాలన్నింటికి కూడా ఇది వర్తిస్తుంది అనమాట. కాబట్టి ప్రతిరోజు 2-3 గంటలు అయితే కంపల్సరీ ఎగ్జామ్స్ టైమ్స్కే పెట్టండి. అంటే ఒకేసారి ఏకబిగిన రాయకుండా ఎగ్జామ్స్ ఉదయం ఒక టైంలో, మధ్యాహ్నం ఒక టైంలో, సాయంత్రం ఒక టైంలో, అట్లా 3 టైమ్స్ పెట్టుకొని ఆ ఎగ్జామ్స్ అనేది కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక 5th పాయింట్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయాలి. ఈ మాక్ టెస్ట్లు, డైలీ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చేసేటప్పుడు మీకు టైం మేనేజ్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ అనేది తప్పకుండా పెట్టాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా లేకుండా చూసుకోవాలి. ఆ టైం వరకు కూడా మీరు బయట ప్రపంచాన్ని మర్చిపోండి. ఒకవేళ మీరు మొబైల్లో రాస్తుంటే, నేను తెలంగాణ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మా పేపర్లు రాసేటప్పుడు మీరు మొబైల్లోనే కాదండి, పీసీలో కూడా, తర్వాత వీటిలో కూడా, మన ల్యాప్టాప్లో కూడా రాసుకోవచ్చు అని చెప్పాను. అలా రాసుకోండి. మొబైల్లో రాయడం కష్టం అవుతుంది అనుకుంటే, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే, మొబైల్లో రాసేటప్పుడు మీరు డిస్టర్బ్ అవుతున్నారు అనుకుంటే మొబైల్లో నోటిఫికేషన్ అనేది ఆఫ్ చేసేయండి. ఆన్సర్ రాసేటప్పుడు ఎట్టి పరిస్థితిలో స్పీడ్ని, లాటరల్ థింకింగ్ని అలవాటు చేసుకుంటూ, అంటే మనం ఎలా ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చినప్పుడు కొంచెం ఆలోచించి థింకింగ్ చేసుకుంటూ దాన్ని జవాబు అనేది రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక సిక్స్త్ పాయింట్ సబ్జెక్టులు మార్చి రివిజన్ చేసుకోండి. కొంతమంది ఏమనుకుంటారంటే ఇవాళ మొత్తం ఎకానమీ అయిపోవాలబ్బా, ఇవాళ మొత్తం పాలిటీ అయిపోవాలబ్బా అనుకుంటారు. ఇట్లా హిస్టరీ అయిపోవాలబ్బా భీష్మించి కూర్చుంటారు ఒకరోజు. కానీ 1-2 గంటలు చదివిన తర్వాత మీకు ఒకే సబ్జెక్ట్ని ఉదయం నుంచి రాత్రి దాకా చదవటం అంటే వెంటనే బోరు కొట్టేస్తుంది. అందువల్ల మీరు ప్రతిరోజు కూడా 3 నుంచి 4 సబ్జెక్టులు టార్గెట్ రివిజన్ అనేది పెట్టుకోండి. అప్పుడే ఫ్రెష్ మైండ్తో ఒక సబ్జెక్ట్కి మారినప్పుడు కనీసం ఒక 10 నిమిషాలు టైం తీసుకుంటే, మధ్యలో రెస్ట్ తీసుకుంటే మీకు ఫ్రెష్ మైండ్తో మళ్ళీ స్టార్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. రివిజన్లో కూడా ఆ లెసన్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్లు కూడా రాసుకోండి. మీరే ఊహించిన విధంగా మిమ్మల్ని మీరే ఇంప్రూవ్ అయిపోతారు, గ్యారంటీ ఇది. తర్వాత గ్రాండ్ టెస్ట్లు మిస్ చేసుకోవద్దు. ఎగ్జామ్కి ఎంతో టైం లేదు, ఇక గ్రాండ్ టెస్ట్లు ఫుల్గా రాయాల్సిందే ఇప్పటి నుంచి. అప్పుడే మీకు టైం మేనేజ్మెంట్ అలవాటు అవుతుంది, మీరు ఎందులో వీక్నెస్ ఉన్నారో అలవాటు అవుతుంది. తర్వాత ఇది 7th పాయింట్లో తర్వాత గ్రాండ్ టెస్ట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ నిర్వహించే గ్రూప్ 2, గ్రూప్ 3 కోర్సులో గ్రాండ్ టెస్ట్లు నెక్స్ట్ వీక్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా నేను 1-2 రోజుల్లో ఇస్తాను. ఇక వీటి మీద షెడ్యూల్ మీద మాత్రం దృష్టి అనేది పెట్టండి. ఇంకా నెక్స్ట్ 8th పాయింట్ మైండ్ మ్యాప్స్, నోట్స్, క్విక్ రివిజన్. ఇప్పుడు టైం తక్కువ ఉందండి, మీరు పుంకాలకు చదవద్దు. మీరు ఇప్పుడు చదవాల్సింది ఏంటి? మైండ్ మ్యాప్స్. మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మైండ్ మ్యాప్స్ ఉంటే చూసుకోండి. నోట్స్ చదువుకోండి. మీరు ఆల్రెడీ నోట్స్ రాయమని ఎప్పటి నుంచి చెప్తున్నాం కాబట్టి నోట్స్ రాసుకుంటే నోట్స్ మీద దాన్ని చూడండి. దాంట్లో పాయింట్ల వైజ్గా రాసుకున్నారు కదా మీరు, క్విక్ రివిజన్ పాయింట్ల వైజ్గా అలానే చదువుకోండి. ఇప్పుడు తొందరగా చూసుకోవడానికి ఇవే ఉపయోగపడతాయి. ఇప్పుడు మళ్ళీ మొత్తం సబ్జెక్టులు ముందేసుకొని చదవడం అనేది చేయకండి. కరెంట్ అఫైర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. నేను కరెంట్ అఫైర్స్ బేస్డ్గానే మిగతా సబ్జెక్టులలో ప్రశ్నలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్పాను. ముఖ్యంగా ఎకానమీ కానీ, పాలిటీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఈ సబ్జెక్టులకి కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్సే కీలకంగా ఉంటాయి. కాబట్టి మైండ్ మ్యాప్స్, నోట్స్, క్విక్ రివిజన్ ఈ 8th పాయింట్ కింద దీని ప్రకారమే మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఇంకా 9th పాయింట్ ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ టాపిక్స్, వెయిటేజ్ సబ్జెక్ట్స్.
మీకు తక్కువ టైం ఉంది, ఇంకా మీకు ఫోకస్ అంతా కూడా వెయిటేజ్ ఉన్న సబ్జెక్టుల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇంపార్టెంట్ టాపిక్స్కి ప్రయారిటీ అనేది ఇవ్వాలి. గ్రూప్ 2 గ్రూప్ 3లో ఏ సబ్జెక్టులకు వెయిటేజ్ ఉంటుంది, మీరు ఎట్లా మొదలు పెట్టాలని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియోలు ఇచ్చాను. ఆ వీడియోలు మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి వాటిని. ఇంకా 10th పాయింట్, ఆరోగ్యంగా ఉండండి, టైంకి నిద్రపోండి. లాస్ట్ పాయింట్ ఇది. అంటే ఇప్పటిదాకా కూడా టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు కానీ టైం తక్కువే ఉంది కదా అని చాలామంది ఇప్పుడు ఓవర్ టైం చదువుతుంటారు. అది రాంగు. మీరు ఖచ్చితంగా రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్రపోవాల్సిందే. సుఖమైనటువంటి ఎలాంటి ఆలోచనలని నిద్రపోండి. డైలీ షెడ్యూల్ని మీరు అవర్లీ బేస్డ్గా ప్లాన్ చేసుకుంటారు కదా, ఆ టైంలో గంటకి కనీసం ఒక 10 మినిట్స్ బ్రేక్ ఉండేలాగా చూసుకోండి. రెగ్యులర్గా మెడిటేషన్ కూడా చేయండి, బాగుంటుంది. డైలీ 10 మినిట్స్ మెడిటేషన్కి నేను మన తెలుగు టాక్స్ ఛానల్లో వీడియోలు కొన్ని పెడతాను, ఒకసారి చూడండి, వాటిని ఫాలో అవ్వండి. రోజు ప్రశాంతంగా ఒక 5 o'clock లేగానే ముందు మీరు బ్రష్ చేసుకునే అలవాటు పొద్దున్నే ఉంటే బ్రష్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా 10 మినిట్స్ కానీ ఒక మెడిటేషన్కి ఒక వీడియో పెడతాను. ఆ వీడియోలు పెట్టుకొని ఒక 10 నిమిషాలు చేసుకోండి. మీకు రోజంతా కూడా రిలీఫ్ ఉంటుంది ఆ 10 మినిట్స్ మీరు అట్లా చేయటం వల్ల. ఇవి తెలుగు టాక్స్ ఛానల్లో పెడతాను, చూడండి. మంచి ఫుడ్ తినండి. తర్వాత బయట దొరికే పానీపూరీలు కానీ లేదా బయట ఫుడ్ కానీ జోలికి కానీ వెళ్ళకండి. అనవసరంగా ఆరోగ్యం ఖరాబ్ అయితే మళ్ళీ ఉన్న ఎగ్జామ్ కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా హెల్త్కి సంబంధించినటువంటి టిప్స్ కూడా కంపల్సరీగా పాటించండి. 7 నుంచి 8 గంటల నిద్ర అయితే కంపల్సరీగా పోండి. ఇంకా సమ్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను వీడియో ముగించే ముందు. ఒకటి, మాక్ టెస్ట్ రాస్తేనే మీ ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది, మిమ్మల్ని మీరు అంచనా వేసుకోగలుగుతారు. చాలామంది చెప్తారు విజేతలైన వాళ్ళు గ్రూప్ 1 కాదు, సివిల్స్ విజేతలు కూడా ఇదే మాట చెప్తారు, మేము మాక్ టెస్ట్లు రాసాము, లాస్ట్లో ప్రాక్టీస్ టెస్ట్లు బాగా ఉపయోగపడేది అని. కాబట్టి మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ టెస్ట్లు కంపల్సరీగా రాసుకోండి. ఏదో నేను పొడి చేస్తాను ఎరగదీస్తాను లాస్ట్ పోయి అక్కడ పోయి చేసుకోవడం కాదు, ఇప్పుడు ముందు నుంచి అయితే కంపల్సరీ రాయాల్సిందే. రెండోది, సెకండ్ పాయింట్, టైం మేనేజ్మెంట్ ఫాలో అవుతూనే వీలైనంత ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి. సమాధానాలు ఎక్కువ కరెక్ట్ అవ్వడం మీద ఫోకస్ అనేది పెట్టండి. మనకు అదృష్టం ఏంటంటే టీఎస్పీఎస్సీలో ఇది మైనస్ మార్కులు లేకపోవడం అనేది మనకు అదృష్టం నిజంగా, లేకపోతే చాలా ఇబ్బంది పడతాం మనం. అది తర్వాత థర్డ్కి వచ్చేసరికి ఆన్లైన్ టెస్టుల్లో జాయిన్ అవ్వండి. మీ దగ్గర ఉన్నటువంటి ఆఫ్లైన్ బుక్స్ కూడా మీరు ఆ బుక్స్లో కూడా టెస్టులు ఉంటే రాసుకోండి. డైలీ గైడెన్స్ ఇస్తున్నటువంటి మాలాంటి మేము నిర్వహిస్తున్నటువంటి కోర్సులో కూడా జాయిన్ అవ్వండి. ఫోర్త్ పాయింట్, మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. ఎగ్జామ్ టైంలో నేను 100% విజయం సాధిస్తాను అని కాన్ఫిడెంట్గా ఉండండి. ఇది ఫోర్త్ పాయింట్, కాన్ఫిడెంట్గా ఉండండి. ఎగ్జామ్ సక్సెస్ తర్వాత మీకు లభించే విజయం కానీ మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది కదా, దాన్ని విజువలైజ్ చేసుకుంటూ దాన్ని బట్టి మీలో పాజిటివ్నెస్ని పెంచుకోండి. ఫిఫ్త్ పాయింట్, మన వీడియో తమ్నెయిల్లో పెట్టినట్లుగా మీరు ఎగ్జామ్స్ చివరి రోజుల్లో కూడా ఇంకా పుంకాలుగా చదవడం కాదు, మైండ్ మ్యాప్స్, నోట్స్, క్విక్ రివిజన్ పాయింట్స్, మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, ప్రీవియస్ ఎగ్జామ్స్ రాయడానికే ప్రయారిటీ అనేది ఇవ్వండి. అప్పుడే మీరు విజయం అనేది సాధిస్తారు. బెస్ట్ ఆఫ్ లక్. మీ అందరికి కూడా ఆస్పిరెంట్స్ అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. థ్యాంక్స్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. ఇంకా ఎవరైనా సరే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 2 గ్రూప్ 3 కోర్సులలో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. మీరు ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఈ లింక్స్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చూసి దాంట్లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.